హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకట్ లక్ష్మి టాక్స్. ఈరోజు మనం జనరల్గా ఎక్సెల్ డేటాలో ఉన్నప్పుడు ఎక్స్ లుక్అప్, వి లుక్అప్ వాడతాం. అలా కాకుండా మన పవర్ క్వెరీలు సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాం. ఇప్పుడు రెండు షీట్స్ ఉన్నాయి. ఈ షీట్లో ఐడి నెంబరు, డేట్ ఆఫ్ జాయినింగ్, యూనిట్ నేమ్ ఉన్నాయి. ఈ షీట్లో ఓన్లీ ఐడి నెంబరు, డేట్ ఆఫ్ జాయినింగ్ ఉంది. నాకు ఇప్పుడు ఈ సెకండ్ షీట్లో ఈ యూనిట్ నేమ్ ఇది కావాలి. యూనిట్ నేము కావాలి నాకు. సో విత్ ద హెల్ప్ ఆఫ్ ద పవర్ క్వెరీ ఎలా చేస్తామో ఒకసారి మీకు నేను చూపిస్తాను. డేటాలోకి వెళ్తాం. ఫ్రమ్ టేబుల్ రేంజ్ అని సెలెక్ట్ చేసుకోగానే మీకు పవర్ క్వెరీ ఎడిటర్ ఓపెన్ అవుతుంది. మై టేబుల్ హ్యాస్ అడ్రస్ అంటారు, అది మీరు క్లిక్ చేయాలి. చేయగానే మీకు పవర్ క్వెరీ ఎడిటర్ ఓపెన్ అవుతుంది. ఓకే, అది ఒక రూపంలో ఇలా పవర్ క్వెరీ ఎడిటర్లో వస్తుంది. ఇది టేబుల్. అలాగే ఇంకో టేబుల్ ఉంది, ఇది కీప్ అని కొట్టి ఇంకో టేబుల్ని కూడా మనం పవర్ క్వెరీ ఎడిటర్లోకి తీసుకురావాలి. డేటా అని కొట్టి ఫ్రమ్ టేబుల్ రేంజ్ సెలెక్ట్ చేయగానే దిస్ ఆల్సో కమ్స్ టు పవర్ క్వెరీ ఎడిటర్. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో రెండు చూపిస్తున్నాయి, చూసారా, రెండు టేబుల్స్. ఇప్పుడు మనం మర్జ్ క్వెరీస్ యాజ్ న్యూ అనే ఆప్షన్ చేయాలి. అంటే ఆ రెండు ఐటమ్స్కి కావాల్సిన వాటికి ఇది ఎలా వస్తుందని, ఈ టూ ఐడి నెంబర్, డేట్ ఆఫ్ జాయినింగ్కి యూనిట్ నేము కావాలి. సో టేబుల్ 5 నుంచి టేబుల్ 3కి ఇస్తున్నాం. ఇప్పుడు ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలి మీకు ఏ ఫీల్డ్స్ కావాలనేది. ఐడి, డేట్ ఆఫ్ జాయినింగ్, ఐడి, డేట్ ఆఫ్ జాయినింగ్. అంటే ఈ దీంట్లో ఉన్న రెలవెంట్ లేబుల్స్, ఈ లేబుల్స్ మ్యాచ్ అవ్వాలి, అప్పుడే మీకు వస్తుంది. ఇక్కడ వస్తుంది సెలక్షన్ మ్యాచెస్ 12 rows ఫ్రమ్ ద ఫస్ట్ టేబుల్. దెన్ క్లిక్ ఆన్ ఓకే. ఇక్కడ మీకు టేబుల్ వస్తుంది. ఆ టేబుల్లోకి వెళ్ళి మీరు ఎక్స్పాండ్ అని ఉంది కదా, ఇక్కడ చూసి మీకు ఏ కావాలో అది సెలెక్ట్ చేయటం. యూనిట్ నేము కావాలి, ఓకే అని క్లిక్ చేయగానే మీకు అదిగోండి యూనిట్ నేము, ఆ పర్టికులర్ పర్సన్ నేమ్ కూడా వచ్చేస్తుంది. అదే మనం వీలుకప్లో అయితే లార్జ్ డేటా చేసినప్పుడు ఎన్ఏలు ఇవన్నీ వస్తాయి. ఇది చాలా సింపుల్ టెక్నిక్, ఇది ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. తర్వాత మనం క్లోజ్ అండ్ లోడ్ అని కొట్టుకుంటే మీకు టేబుల్లో కావాలంటే టేబుల్లో వచ్చేస్తుంది. చూసారా, ఇదిగోండి ఐడి, డేట్ ఆఫ్ జాయినింగ్, టేబుల్ 3, యూనిట్ నేమ్, టేబుల్ 3 నేమ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.